హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి నిప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే దుర్గమ్మ తల్లి టెంపుల్ అంటే విజయవాడ అయితే వెళ్తున్నామండి. ఇంకా మా ఊళ్ళమ్మ గుడికి కూడా వెళ్తున్నాం అనమాట. భీమవరం మొత్తం కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తానండి మీకు. అంటే టెంపుల్స్ అయితే చూపించనండి, టెంపుల్స్ బయట వరకు అయితే చూపిస్తాను. ఎందుకంటే లోపలికి ఫోన్లు అయితే పట్టుకెళ్ళినవారు కదా, ఇంకా అందుకని చూపించట్లేదు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మేము బయలుదేరిపోయామండి. ఫస్ట్ టైము ఎవరైనా సరే మన వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చి అప్పుడైతే వీడియో పూర్తిగా చూడండి, మీకు మొత్తం కూడా అర్థమవుతుందనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ నా ఛానల్లో వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. అంటే ఇంక నుంచి అయితే కంటిన్యూగా అయితే వ్లాగ్స్ పెడతానండి. చాలా గ్యాప్ వచ్చేసింది కదా, నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే టైం కుదరట్లేదండి నాకు. నేను చేసుకునే వర్క్ అయితే అట్లా ఉంటుంది కదా ఇంట్లోనూ. చెప్పాను కదండి, నేనైతే ఇంట్లో చిన్న వ్యాపారం అయితే చేసుకుంటున్నానని, అందుకని టైం కుదరట్లేదనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మేము బయలుదేరిపోయామండి. మధ్యాహ్నం సోమవారి టెంపుల్లో అయితే దర్శనం చేసేసుకొని ఫస్ట్ అయితే వినాయకుల వారి గుడిలోకి వెళ్ళి దండం పెట్టేసేసుకొని అయితే మా ఇంటి దగ్గర, అక్కడ నుంచి అయితే మధ్యాహ్నం సోమవారి టెంపుల్లో దర్శనం అయితే చేసుకొని బయలుదేరామండి. మొత్తం అంతా కూడా మంచు అనమాట. ఇంకా మంచులోనూ ఏమీ కనిపించట్లేదండి. దేవుడికి కూడా మేము అదే ప్రార్థించుకున్నాం అనమాట. ఎందుకంటే స్వామి, మేము వెళ్ళొచ్చే వరకు కూడా చల్లగా కాపాడాయా. ఎందుకంటే అసలు మనకి ఎదర ఏమొస్తుందో కూడా తెలియట్లేదండి, అంత దారుణంగా ఉంది. మీకే కనిపిస్తుంది కదా వీడియోలో. అసలు మొత్తం కూడా పొగ మంచు కమ్మేసినట్టయితే అయిపోయిందండి. ఇంకా తొందరగా అయితే బయలుదేరదామన్నారనమాట. 3 అట్లా అయితే వచ్చేద్దాం బయటికి. మనం భీమవరం వెళ్ళి అక్కడ నుంచి అయితే విజయవాడ వెళ్ళేసరికి అయితే లేట్ అయిపోద్దని చెప్పారండి. ఇంకా మేమైతే లెగలేకపోయామన్నమాట. 4 అయితే అయిపోయిందండి మేము బయలుదేరేసరికి. ఇంకా బయటికి వచ్చేసి కారు ఎక్కేసరికి అయితే 4:30 అయిపోయిందండి. ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇంకా స్వామివారి దర్శనం చేసేసుకొని అయితే వచ్చే దారిలోనూ మా వారి వాళ్ళ ఫ్రెండ్ షాప్ ఉంది కదండి, టిఫిన్ షాప్ అని చెప్పాను కదా, మేము వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే అక్కడ టిఫిన్ చేస్తామని. ఇంకా అక్కడికైతే వచ్చేసేసి మినపట్లు అయితే కట్టించేసుకున్నామండి. అంటే రెండు ఇడ్లీ, ఒక మినపట్టు అట్లా అయితే మొత్తం అందరికీ ప్యాక్ చేయించేసుకొని మేము కొంచెం ఎదరికి వచ్చేసాక అయితే మా అమ్మగారు ట్యాబ్లెట్ వేసుకోవాలన్నమాట. షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. అక్కడ ఒక గుడి అయితే ఉందండి. ఇంకా అక్కడ ఆఫ్ చేసేసి అయితే టిఫిన్ చేసేసి బయలుదేరాము. ఇంకా మాతో పాటు అయితే మా బన్నీ గారిని కూడా తీసుకువెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే అది ఉండట్లేదు అనమాట. కళ్ళంతా కూడా ఎర్రగా అయిపోయి ఏడ్చేస్తుందండి. ఏమీ తినట్లేదు, తాగట్లేదు. ఇంకా అందుకని చెప్పి మాతో పాటు తీసుకువెళ్దామని చెప్పి అయితే కొంచెం కొంచెం పెద్దది కార్ అయితే వేసుకురమ్మన్నామన్నమాట. ఎందుకంటే ఎప్పుడు చిన్న కార్ అండి, సరిపోవట్లేదు. అందుకని కొంచెం పెద్ద కార్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా స్టార్ట్ అయ్యామండి. ఇంకా గురవేగూడెం దాటేసేసాకైతే ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఉంటుంది కదా, అదైతే వాటర్తో చూపిస్తున్నాను అనమాట మీకు. ఇంక ఇక్కడ నుంచి అయితే దాటేసేసి కొంచెం దోపచర్ల అట్లా వచ్చేసరికి అయితే మనకి ఎండ అయితే స్టార్ట్ అయిందండి. అమ్మయ్య అనుకున్నాము. ఎందుకంటే ఎండ లేకపోతే అసలు ప్రయాణం చాలా స్లోగా, అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం పట్టేసేసిందండి. మేమైతే 8 అయ్యేసరికి మేము భీమవరం అయితే వెళ్ళిపోతాము అని అనుకున్నాం. కానండి ఈ మంచుకి స్లోగా తోలారండి కారు. ఎందుకంటే భయం కదా, స్లోగా అయితే కారు తోలారు. ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ విష్ణుమూర్తి అవతారం, అంటే శేషపాన్పు మీద అయితే పడుకొని ఉంటారండి విష్ణుమూర్తి. చాలా బాగుంటుంది, పురాతన గుడి అంటండి. ఇంకా రోజు వెళ్ళేటప్పుడు అయితే, అంటే మేము ఎప్పుడు వచ్చినా సరే ఇటు వెళ్ళేటప్పుడు ఈ గుడిని అయితే నేను చూస్తాను, కానీ ఎప్పుడు కూడా వీడియోలో చూపించలేదనమాట. మీకు చూపిద్దామని అయితే తీస్తానండి. మొత్తం కూడా పంట పొలాలు అవి ఎంత బాగున్నాయి చూసారా, చాలా బాగుంటుంది. ఇంకా భీమవరం అయితే నేను ఎప్పుడు 2-3 సార్లు అయితే మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి ఆ లొకేషను ఇంకా మొత్తం అయితే తీయలేదండి. కొంచెం కొంచెం బాగున్న చోటల్లో చిన్న చిన్న బిట్లుగా అయితే తీసానమాట. ఇంకా ఇక్కడ నుంచేసి వెళ్తున్నాం కదా, వెళ్ళే దారిలో అయితే చాలా బాగుందంటే మీతో షేర్ చేసుకుంటున్నాము. ఆ బన్నీగాడు అయితే మధ్య దారిలో పడుకుండిపోయాడండి. వాడు నిద్రపోతున్నాడు అనమాట. చూడండి ఎంత చక్కగా పడుకుందో. అంటే మా పాప దగ్గర నుంచి ఇక్కడ బాబు దగ్గరికి అలా అయితే జంపింగ్లు చేసుకుంటూ తిరిగిందనమాట. తిరిగేసేసి దాని ఇష్టం వచ్చినట్టయితే ఆడేసుకుందండి. ఇంకా మేమైతే భీమవరం వచ్చేసామండి. ఊర్లోకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అదే ఎంటర్ అయిపోయామండి. గుడికి అయితే వెళ్తున్నాము. గుడి దగ్గర అయితే వీడియో తీయనివ్వరు కదా, ఇంకా కింద వరకు అయితే మామూలుగా మేము గుడికి దర్శనానికి లోపల గుమ్మం దగ్గరికి వెళ్ళేదాకా అయితే మా పాపని వీడియో తీయమన్నానండి, తీసింది.
చెట్టు కనిపిస్తుంది చూడండి, ఆ చెట్టు దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట అమ్మవారి టెంపుల్కి. ఇంకా ఎదరైతే మనకి పువ్వులు అవన్నీ ఉన్నాయి. ఇంకా చీర జాకెట్ అవి తీసేసుకొని అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నామండి. అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది. భీమవరం అమ్మవారు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. మా ఊళ్ళమ్మ తల్లి అంటే చాలా స్వచ్ఛమైన తల్లి అనమాట. అంటే బెజవాడకి మనకి కనకదుర్గమ్మ తల్లి ఎలానో ఇక్కడ ఈ అమ్మవారు అలా కదా. ఇంకా లోపలికైతే వెళ్ళేసేసామండి, దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీకు. ఆ పక్క అంతా కూడాను అమ్మవారి టెంపుల్ అండి అది. అన్నప్రసాదం కూడా దొరుకుతుందనమాట ఇక్కడ. మేము ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి అయితే మేము 10 అయిందండి టైం కరెక్ట్గాను. ఇంకా భోజనం అంటే చాలా లేట్ అయిపోతుంది కదండి. ఇంకా మా వారైతే విజయవాడ స్టార్ట్ అయిపోదాం, చాలా టైం అయిపోయింది అన్నారు. ఇంకా విజయవాడ అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. ఇక్కడైతే వెళ్ళే దారిలోను పొట్టి శ్రీరాములు విగ్రహం అయితే నిలబెట్టారు. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయి అయితే ఎదురుకు వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామివారి విగ్రహం ఎంత బాగుందో, పెద్ద విగ్రహం. ముందుసారి నేను తీసాను కానీ సరిగ్గా కుదరలేదనమాట వీడియో తీయడం. అందుకని చెప్పి మళ్ళీ కూడా ఆంజనేయ స్వామివారిని అయితే చూపిస్తున్నానండి. ఇంకా మేమైతే ఏలూరు బైపాస్ అయితే ఎక్కేసామండి. అది హైవే అయితే. ఇదంతా కూడాను మొత్తం హైవే అండి. చుట్టుపక్కల కూడా చాలా బాగుందనమాట. ఎండ అయితే చాలా విపరీతంగాను, లోపల కారులో ఏసీ ఉన్నా సరే అసలు మొహం అంతా కూడాను చురుకుమంటుందండి. చాలా ఎండ అయితే ఉందనమాట. మా ఊళ్ళో అయితే ఎవరికి వాళ్ళు పడకలు అయితే వేసేసారండి. పడక వేసేసి అయితే ఆల్రెడీ వాళ్ళు లేచారనమాట. ఇంక నేను కూడా పడుకుందాం అనుకున్నానండి. ఎర్లీగా అయితే లేచాం కదా, పడుకుందాం అనుకున్నాను. కానీ ఇంకా మా వారైతే నువ్వు పడుకుంటే నాకు నిద్ర వచ్చేస్తే నువ్వు పడుకోవద్దని చెప్పారు. ఇంకా ఇంతకే నేను మెలకుగా ఉన్నానండి. కొంచెం టిఫిన్ చేసాం కదండి, టిఫిన్ చేసాకైతే కొంచెం పొట్టంతా కూడా అనేజీగా ఉన్నట్టు అనిపించింది. అందుకని ఇక్కడ సోడా అయితే తాగేసామన్నమాట. ఇదేంటో సోడా డిఫరెంట్గా ఉందండి. అది లోపల ఏంటేంటో ఉన్నాయని చెప్పారు, సబ్జాలు కటోరా ఏదో అన్నారండి. అదైతే తీసుకున్నాం అనమాట, ఒక బాటిల్. కానీ టేస్ట్ అయితే అస్సలు బాగోలేదండి. మామూలు సోడానే బాగుందనమాట. అంటే కలర్ సోడాలో ఉన్నాయండి. అదే వాటర్ ఉన్న కలర్లోనూ సోడా కూడా ఉందన్నమాట, బాగుంది. ఇంక మా అమ్మగారు అయితే అందులో చాలామంది తాగుతారు, అదైతే వద్దు చేసాల్లో అన్నారు. ఇంక నేనైతే తీసుకున్నానండి. ఎందుకంటే నాకు హెవీగా గ్యాస్ అయితే పట్టేసింది అనమాట. ఎందుకంటే మినపట్టు అయితే తిన్నాం కదా, గ్యాస్ అయితే హెవీగా పట్టేసింది. అందుకని తీసుకొని అదైతే తాగేసేసి ఈ బాటిల్ అయితే స్టోరేజ్ పెట్టుకున్నామండి, ఎవరికైనా వాటర్ అయితే తాగొచ్చానని చెప్పేసి. ఇంకా మేము ఇది హనుమాన్ జంక్షన్ వచ్చేసామండి. హనుమాన్ జంక్షన్ దగ్గర అయితే మనకి టోల్ ప్లాజా ఉంటుంది కదా, అదైతే దాటేసేసామన్నమాట, టోల్ గేటు. ఇంకా దాటేసేసి అయితే వచ్చేస్తున్నామండి. ఇది ఇటు నుంచి హనుమాన్ జంక్షన్ విజయవాడ నుంచి వచ్చే వైపు నుంచి అయితే ఇదంటండి. ఇంకా మనం వచ్చేటప్పుడైతే ఎంట్రన్స్లోకి వచ్చేటప్పుడైతే ఇప్పుడు మేము వచ్చిన టోల్ గేట్ అంట. ఇంకా డైరెక్ట్ దీనికి ఆటోమేటిక్గా స్కానర్ ఉందండి. ఇంకా స్కాన్ చేసేసి అయితే ఆటోమేటిక్గా అమౌంట్ అయితే కట్ అయిపోతుందంట. ఇంకా అందుకని మేము వచ్చేసామండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఏలూరు దాటేసాక హనుమాన్ జంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయాము, వచ్చేసామని చెప్పాను కదండి. ఇక్కడ నుంచి ఇంకా విజయవాడ అయితే వచ్చేసాము. ఇదంతా కూడా విజయవాడ ఎంట్రన్స్లో అయితే తీస్తున్నానండి. ఇంకా పిల్లలైతే భోజనం చేసేద్దామమ్మా, చాలా టైం అయిపోయిందని అన్నారు. అయితే ఇప్పుడే కదా సోడా తాగామని చెప్తే లేదమ్మా భోజనం చేసేద్దాము, ఎందుకంటే మా అమ్మగారికి కూడా షుగర్ కదండి, ఆవిడ కూడా ఇంకా లేట్ అయిపోద్ది, గుళ్ళోకి వెళ్ళి వచ్చేసరికి అయితే 4 అయిపోద్ది, అప్పుడు దాకా ఎందుకని అన్నారు. సుబ్బయ్య గారి హోటల్ అంటే అండి అసలు వెతుక్కొని మ్యాప్ పెట్టుకొని అయితే లొకేషన్ పెట్టుకొని అసలు చాలా టైం పట్టేసిందండి. ఇక్కడికైతే వచ్చామన్నమాట. అరిటాకు భోజనం చాలా స్పెషల్ అని చెప్పారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి వెళ్తే తినాలి అని చెప్పి. కానీ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది కానీ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఫుల్ మీల్స్ వచ్చేసి అయితే మనకి 24 ఐటమ్స్ అయితే పెడతారండి. 300 అట్లా ఛార్జ్ అయితే చేస్తున్నారనమాట. 280 to 300. మేమైతే ఇంకా అంత తినలేము అని అనుకున్నామండి. అనుకుని అయితే మాకు లిమిట్గా మాకు ఎంత కావాలంత ఐటమ్స్ అయితే చెప్పామన్నమాట. అది మాకు ఆకొచ్చి అయితే 180 పడిందండి. ఎందుకంటే ఆ ఫుడ్ కొంచెం తినేసరికి మాకు హెవీ స్టమక్ అయిపోయిందనమాట. వాళ్ళు చాలా బతులాడుతున్నారండి, అంటే అన్ని వెరైటీస్ వేసుకోండి తినండి టేస్ట్ బాగుంటాయని, కారపూళ్ళు అవి కూడాను. మాకు అసలు ఏమీ వద్దనండి అని చెప్పాము. కొంతవరకు అయితే పెట్టించుకొని తిన్నామండి. పొట్ట అయితే చాలా హెవీ అయిపోయింది. ఇంకా అందుకని మాకు పట్టినంత వరకే తిన్నామండి. తినేసేసి అయితే ఇంకా అక్కడ నుంచి గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట.
అంటే మేము మామూలుగా అయితే అమ్మవారి దర్శనం అయితే చేసేసుకొని అమ్మవారికి చీర జాకెట్ అయితే పెట్టేసేసి బయలుదేరిపోదాం అనుకున్నామండి. ఇంకా పాప ఏమందంటే తను స్కూల్ గురించి అయితే అమ్మవారికి దండం పెట్టుకుందంటండి. 3 కత్తులు అయితే ఇస్తానమ్మా నేను అని చెప్పింది. ఇంకా తనైతే ఒక జత బట్టలు అయితే తీసుకొచ్చుకుందండి. అంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే ఒక డ్రెస్ వేసుకుంది, మళ్ళీ విడిగా అక్కడ వేసుకోవడానికి అయితే ఇంకో డ్రెస్ అయితే తెచ్చుకుందనమాట. ఇంకా అందుకని చెప్పి ఇక్కడైతే స్నానం చేసేసిందండి పాప. అంటే 3 కత్తులు కూడా టికెట్ తీసేసుకొని 3 కత్తులు ఇప్పించేసి అయితే బయటకు వచ్చేసామండి. ఇక్కడైతే పాప స్నానం చేసేసింది. ఇంకా చేసేసాక అయితే ఇక్కడ నుంచి అమ్మవారికి చీర జాకెట్ అయితే తీసేసుకొని ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా గుడి లోపలికి వెళ్ళేసేసి అయితే మేము దర్శనం చేసేసుకొని బయటకు వచ్చాకైతే నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా లోపలైతే ఫోన్లు తీసేసుకున్నారనమాట, ఇంకా తీయడానికి లేదు. ఫోన్లు తీసేసుకుంటున్నారండి, లోపల మొత్తం కూడా స్కాన్ చేసి ఏమీ ఉంచట్లేదనమాట. మేము ఫస్ట్ అయితే ఇదంతా తిరిగేసేసి మళ్ళీ రౌండ్ తిరిగి వచ్చి స్నానఘట్టం ఎక్కడుందో చూసుకొని మళ్ళీ అక్కడి నుంచి అయితే పాప స్నానం చేసి వచ్చాక మళ్ళీ అదే రివర్స్ అదే రోడ్డుకి వచ్చామండి. అసలు ఒక్క చోటకి వెళ్ళే చోటకి 4 సార్లు తిరిగినట్టు అసలు ఇవాళంతా కూడా డబల్ ప్రయాణం అయిపోయిందనమాట. ఇంకా పైకంట గుడికి వెళ్ళిపోతున్నామండి పైకి. కానీ కారు పైకి ఎక్కడానికైతే చాలా ఇబ్బంది అయిందండి. ఎక్కుడు కదా బాగా, అమ్మవారి టెంపుల్ చాలా పైన ఉంటుంది కదండి. కానీ నిజంగా చాలా స్వచ్ఛమైన తల్లి అండి అసలు అమ్మవారు దుర్గమ్మ తల్లి. మాకు దగ్గరలో ఉండి కూడా అంటే మాకు మా ఊరు నుంచి ఈ అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి మాకైతే 2 గంటలన్నర అట్లా అయితే పడుతుందండి కారు అయితే. బస్సు అయితే మాకు టైం ఎక్కువ పడుతుంది. బస్సు అయితే 3 గంటలు 4 గంటలు. ఇంకా కారు స్పీడ్గా వస్తే 2 గంటలన్నర, లేకపోతే స్లోగా వస్తే 3 గంటలు అయితే పట్టేస్తుంది. ఇంకా కింద నుంచి అయితే మనకి అమ్మవారి టెంపుల్ పై ఇంకా కింద నుంచి తీసుకెళ్ళడానికి అయితే మనకి ఇలా బస్సులు అయితే ఉంటాయండి. 20 రూపీస్ 30 రూపీస్ అలా ఛార్జ్ అయితే చేస్తారంట. ఇంకా భర్తులను అయితే తీసుకువెళ్ళి పైన అమ్మవారి అంటే బయట మండపం దగ్గర అయితే వదిలేసేసి వస్తారండి. అంటే బస్ స్టేషన్ అయితే ఉందన్నమాట పైన. ఇవన్నీ చూడండి పార్కింగ్ కార్లు. మేమైతే పార్కింగ్ తీసుకున్నామని టికెట్ తీసుకున్నాం, కానీ ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వట్లేదు అనమాట. మొత్తం కూడా ప్లేస్ అస్సలు ఖాళీ లేదండి, చాలా దారుణంగా ఉన్నాయన్నమాట కార్లు. ఆయన అంటే ఈయన అన్నారు, ఇంకా ఎదరకు వెళ్తే ఇంకా మనకు ప్లేస్ ఉండదు, మీరైతే ఇక్కడ దిగేసేసి లోపల గుడిలోకి వెళ్ళి వచ్చేసేయండి. ఎందుకంటే మా బన్నీగాడు ఉన్నాడు కదండి, మా బన్నీగాడిని చూసుకుంటే ఈయనైతే కింద ఉంటానన్నారు. ఇంకా మావుళ్ళమ్మ తల్లి గుడిలో కూడా అంతేనండి, మా బన్నీగాడి దగ్గర అయితే ఈయన ఉన్నారనమాట. మేము వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చాకైతే తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళి దండం పెట్టుకుని అయితే వచ్చారు. కానీ ఇక్కడ అలా కాదు కదండి, ఇక్కడైతే మొత్తం కూడా ప్రాసెస్ ఎక్కువ. అమ్మవారు చాలా లాంగ్లో ఉంటారు కాబట్టి ఇంకా ఆయన మీరు వెళ్ళేసేసి వచ్చేయండి నాదేముందులే అన్నారు. అంటే ఆయన చాలాసార్లు వస్తారండి, ఎందుకంటే ఆయన డ్రాపింగ్కి వెళ్తారనమాట కారు. అందుకని ఆయన అంటే ప్యాసింజర్స్ని తీసుకొచ్చినప్పుడల్లా వస్తారనమాట, వచ్చి దర్శనం చేసుకొని అయితే వస్తారు. ఇంకా మేము దర్శనం అయితే అయిపోయిందండి, ఇంకా కొండ కిందకైతే దిగుతున్నామండి. ఇంకా ఇక్కడ చూడాలన్నమాట, వాతావరణం ఎంత బాగుందో చూడండి. పైనుంచి కూడా చాలా బాగా కనిపిస్తున్నారనమాట. అంటే పైనుంచి అమ్మవారి దగ్గర నుంచి మనం ఇదంతా చూస్తే చూడండి ఎంత లొకేషన్ ఎంత బాగుందో. మొత్తం కృష్ణానది చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే మా పాప నాతో యుద్ధం ఆడేస్తుందండి. ఏంటి అంటే నేను డీమార్ట్కి వెళ్దామని అయితే చెప్పిందండి పాప. ఇంకా డీమార్ట్ అంటే నేను అన్నాను, ఇప్పుడు 5 అయిపోయిందమ్మా, మనం వెళ్ళేసరికి చాలా టైం అయిపోతుంది, మనం ఎక్కడ లాంగ్ వెళ్ళాలి కదా జర్నీ అని చెప్పాము. ఇంకా లేదు నాకు కాదు కూడదని అయితే ఏడ్చేస్తుందండి. ఇంకా మా అమ్మ బతులాడుతుంది, అయినా సరే వింటలేదనమాట. ఎనుకోకుండా సీరియస్గా వచ్చేసి అయితే కారు ఎక్కేసిందండి. ఇంకా సరేనని చెప్పి అయితే పేచి పెడుతుంది కదా అని చెప్పి ఇంకా వెళ్దామమ్మా, కొంచెం టైం తొందరగా అవచేసుకుందరుగాని అని చెప్పాను. చెప్పాకైతే ఇంకా కొంచెం నవ్వుతూ ఉందండి. ఇంకా మీ లొకేషన్ అంతా కూడా కొంచెం ఎంజాయ్ చేసి కాసేపు అయితే ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోదాం అనుకున్నాము. అయితే కొంచెం నూరంతా కూడా ఆరిపోతున్నట్టు ఉందని అయితే అక్కడ సోడా అడిగామండి తాగుదామని. అసలు చాలా కాస్ట్లు చెప్తున్నారు. అంటే మామూలు సోడా ఉంటుంది కదా, అది వచ్చేసి అయితే 30 రూపీస్ అంటండి. అయ్యి బాబో చాలా కాస్ట్ ఉందని చెప్పేసి అయితే ఇంకా కిందకి వెళ్ళాకైతే తాగుదామన్నారు. అందుకని చెప్పి ఇంకా సరే అని చెప్పేసి అయితే బయలుదేరిపోయామండి. ఈ లొకేషన్ అంతా కూడా కాసేపు అయితే చూసేసి వెళ్ళిపోదామని చెప్పాను, సరే అన్నారు. ఇంకా కాసేపు అయితే చూసేసామండి. చూసేసి ఇంకా మేమైతే కారులోకి వచ్చేసామండి.
అస్సలు చూడండి మా ఫేస్‌లు ఎలా ఉన్నాయో పొద్దుటి నుంచి తెగ తిరిగేసామనమాట. అంటే ఇంకా కార్‌లో ఉన్నంతసేపు ఏమీ తెలియట్లేదండి. కిందకి దిగాకైతే మరి దారుణంగా అసలు ఫేస్ అంతా కూడా బాగా బ్లాకిష్ వచ్చేసిందండి. అసల చాలా అంటే ఎంత ఎండ ఉందోనండి. అసలు ముందు ముందు ఎలా ఉంటుందో తెలీదనమాట. అంత దారుణంగా ఉంది. ఇంక ఇప్పుడైతే వెళ్దామని చెప్పాను కదండీ! కొంచెం ఫేస్ అయితే నవ్వుతుందనమాట. మీకు ఇందాక చూసారా అసలు ఎంత సీరియస్‌గా ఉందో ఫేసు. అసలు మరీ దారుణమండి. ఏదన్నా అనుకుందంటే అప్పటికప్పుడు అయిపోవాలనమాట. అవ్వకపోతే అస్సలు ఊరుకోదండి. ఇంకా నేనెప్పుడు రాను, మీరు తీసుకెళ్తారు ఇలానే చెప్తారని అంది. అంటే తన అంటమైతే ముందే అందండి. సుబ్బయ్య గారు హోటల్‌కెళ్ళి భోజనం చేద్దామమ్మా, భోజనం చేసేసి అమ్మవారి దర్శనం చేసేసుకొని ఇంకా అక్కడి నుంచయితే డీమార్ట్‌కి వెళ్దామనైతే అంది. కాకపోతే మేము అనుకోకుండాను భీమవరం కూడా పెట్టుకుంటాం వలన బాగా లేట్ అయిపోయిందనమాట. అదే చెప్తుంటే అసలు వినట్లేదండి. ఇంకా సరే అని చెప్పేసాను. ఏమో ఏ టైం అవుద్దో తెలీదు. ఇంకా దారిలో మేము డీమార్ట్‌కి వెళ్ళడానికి ఇంకా వచ్చే దారిలో అయితేనండి మేము కృష్ణుల వారినైతే తీసుకున్నామనమాట. అక్కడ నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదండి. మీకు మళ్ళీ వీడియోలో అయితే చూపిస్తాను. శ్రీకృష్ణుల వారిని అయితే తీసుకున్నానండి. అంటే ఎప్పటినుంచో అమ్మ నేను అనుకుంటున్నాం అనమాట తీసుకుందామని. అంటే గుమ్మం ముందు ఫ్రంట్ పెట్టుకోవడానికైతే తీసుకున్నామండి. పెద్ద విగ్రహం అనమాట. అంటే మార్వాడీస్ తయారు చేసి అమ్ముతున్నారండి. అక్కడైతే తీసుకున్నాము. చాలా బాగుంది. వాళ్ళు చెప్పడం అయితే కాస్ట్ 700, 800 అలా చెప్పారండి. ఇంకా మేమైతే 2 విగ్రహాలు వచ్చి పెద్దవి వచ్చినాయండి, చూపిస్తాను. 2 వచ్చేసి అయితే మేము 500కి అయితే అడిగాము, ఇచ్చారనమాట. ఇంకా అది అయిపోయాకైతే కార్లోనూ సెట్ చేయించేసుకొని ఇంకా అక్కడ నుంచేసి అయితే మేము డీమార్ట్లోకి వచ్చామండి. ఇంకా డీమార్ట్లోనైతే ఇప్పుడు టైం వచ్చి 5:30 అయిందనమాట. ఇంకా మేము లోపలికి ఎంట్రన్స్ అవుతున్నామండి. ఇంకా లోపలికి వెళ్ళేసేసి ఇంకా మొత్తం చూసుకొని తీసుకుంటున్నాము. చాలా అంటే ఈరోజు సండే కదండి, జనం చాలా ఉన్నారనమాట. ఇంకా అందుకని వీడియో మొత్తం తీయడం కుదరలేదు. అంటే ఏ పక్కన ఏమన్నాయో కూడా తెలియట్లేదనమాట. మేమేమో తొందరగా చేసుకోవాలి కదా అని చెప్పి అయితే కొంచెం వీలైనంత వరకే మీకు వీడియో షూట్ చేస్తానండి. ఇంకా మా అమ్మగారు అయితే ఫస్ట్ కసూరి మీద అయితే తీసుకున్నారండి, ఆవిడ వంటల్లో వేసుకోవడానికంట. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయిందండి. నేనైతే బెడ్షీట్లు, పిల్లోస్ అంటే పిల్లో కవర్స్, డ్రింక్ బాటిల్స్, ఇంకా పిల్లలకి కావాల్సినవి కొన్ని టాప్స్ అవి కూడా తీసుకున్నారు. ఇంకా ఇంట్లోకి కొంచెం స్పూన్లు అవి ఏమన్నా కావాలని అంటే డోర్ కర్టెన్స్ ఇవన్నీ తీసుకున్నానండి. ఇంకా తీసుకొని అయితే ట్రాలీ అయితే మనం తీసుకొచ్చేసేసుకొని కార్లో సదిరేసుకున్నాకైతే అక్కడ మనకి ట్రాలీ తీసుకువెళ్ళిపోవడానికి వాళ్ళు ఉన్నారనమాట. అంటే డీమార్ట్కి సంబంధించిన వాళ్ళైతే మనకి పార్కింగ్ దగ్గర కూడా ఉన్నారండి. వాళ్ళైతే తీసుకెళ్ళిపోతున్నారనమాట. ఇంకా మేము కార్లో సదిరేసేసుకుని అయితే వాళ్ళకి ఇద్దామని చెప్పి అయితే ఇక్కడ తీసుకొచ్చేసుకున్నామండి. ఇంకా మా బన్నీగాడు మేము లోపలికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పాను కదండి 5:30 అయిందని, ఇప్పుడైతే 7 అయిందండి కరెక్ట్గాను. ఎంతసేపు పట్టిందో మీరే చూడండి. అసలు చాలా టైం పట్టేసిందనమాట లోపల షాపింగ్. అంటే మనకి టైం తెలియట్లేదండి. అసలు చాలా టైం పట్టేసింది. ఇంకా బెడ్షీట్లు అవి చాలా బాగున్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా వీలుగా ఉన్నాయన్నమాట. ఇంకా మా మంచానికి 6 సైజ్ అయితే తీసుకున్నానండి. బెడ్షీటు పెద్ద మంచం కదా, ఇంకా 6 సైజ్ తీసుకున్నాను. ఇంకా దివాన్ మీదకైతే మామూలు 4 సైజు దుప్పట్లు అయితే తీసుకున్నానండి. అంటే అవి బాగున్నాయి కదా డిజైన్స్ అని తీసుకున్నాను అనమాట. అంటే సోఫాలా వచ్చింది కదా దివాన్ అని తీసుకున్నాము. ఇంకా పైన చూడండి ప్లెయిన్ చాలా కింద నుంచి వెళ్తుంది అనమాట. ఇంకా అది వెళ్ళేటప్పుడు అయితే నేను ఈ కారులోను లగేజ్ సదరటంలో ఇంకా ఇది చూస్తే నేను పైన చూడలేదండి. మా బాబాయ్ అయితే తిడుతున్నాడు అనమాట, అమ్మ వెళ్ళిపోయాక తీస్తున్నావు ఏంటని. ఇంకా అవన్నీ సదిరేసేసుకుని అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఇంకా డైరెక్ట్ జంగారెడ్డిగూడెం అనమాట. చూడండి ప్లెయిన్స్ తెగ వెళ్ళిపోతున్నాయండి. గన్నవరం దగ్గర కదా, అసలు చాలా ఎక్కువ వెళ్తున్నాయి అనమాట. ఇంకా చూడండి అసలు ఎంత ట్రాఫిక్ ఉందో. లైట్ రోడ్ అంతా కూడా చాలా బాగుందండి. కానీ హైవే కదా, కొంచెం అయితే మాకు భయంగా అనిపించింది. ఎందుకంటే పక్క నుంచి కంటైనర్లు, లారీలు వెళ్ళటం చాలా భయం వేసిందండి. కాకపోతే ఇంకా అమ్మవారు ఉన్నారని చెప్పి అయితే ఇంకా దండం పెట్టేసుకొని అయితే అమ్మవారికి వెళ్తున్నామమ్మా అని చెప్పుకొని అయితే బయలుదేరిపోయామండి. చాలా అయింది. పిల్లలు చిన్నపిల్లప్పుడు అయితే వెళ్ళానండి నేను టెంపుల్కి. అంటే విజయవాడ అయితే వచ్చాం కానీ టెంపుల్కి రాలేదన్నమాట. అదే అనుకున్నానండి. ఇంకా దగ్గరైనా సరే మేము చూడలేకపోతున్నామని అనుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరామండి. మాకు విపరీతమైన తలపోటు వచ్చేస్తుందండి. దేనికా అని అనుకున్నాము. నాకు సాయంత్రం 4కి 4:30కి అట్లా టీ తాగడం అలవాటండి, అమ్మకు కూడా అంతే. ఇంకా మేమైతే టీ తాగలేదన్నమాట. ఇంకా తలపోటు వచ్చేసి ఎక్కడైనా దారిలో ఆపమన్నామండి, ఆపేరు. అక్కడ టీ తాగేసాము, బయలుదేరిపోయామండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.